రూమ్ లో అసలు ఏం జరిగింది? బాత్ టబ్ లో శ్రీదేవి ఊపిరాడక చనిపోయి గంటల్లో ఏం జరిగింది? ఆమెను బాత్ టబ్ లో మొదట చూసింది ఎవరు? అసలు శ్రీదేవి చివరి నిమిషాల్లో ఏం జరిగింది? దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. రస్ అల్ ఖైమాలో మోహిత్ మార్వా పెళ్లికి తరువాత బోనీ కపూర్ చిన్న కూతురు ఖుషి ముంబై వచ్చేశారు. శ్రీదేవి తన సోదరితో కలిసి షాపింగ్ కోసమని దుబాయ్లోనే ఆగిపోయారు. ఎమిరేట్స్ టవర్స్ హోటల్ బస చేశారు. అయితే ఫిబ్రవరి 24న సర్ప్రైజ్ డిన్నర్ కోసమంటూ బోనీ కపూర్ శ్రీదేవికి తెలియకుండానే మళ్లీ దుబాయ్ వెళ్లారు. కానీ సర్ప్రైజ్ డిన్నర్ కాస్త విషాదంగా ముగిసిపోయింది. అనంత లోకాలకు తరలి వెళ్లింది. బోనీ కపూర్ సాయంత్రం 5:30 గంటలకు హోటల్ కి చేరారు. నిద్రపోతున్న శ్రీదేవిని బోనీ కపూర్ లేపారు. కొద్దిసేపు మాటల అనంతరం డిన్నర్ కి వెళ్లడానికి రెడీ కావాల్సిందిగా కోరారు. రెడీ అవ్వడానికి దేవి వెళ్లారు. పావు గంట గడిచినా శ్రీదేవి బయటకు రాలేదు. బాత్రూమ్ నుంచి ఏ సౌండ్ వినిపించలేదు. దీంతో బోనీ కపూర్ డోర్ కొట్టారు. నో రెస్పాన్స్. సాయంత్రం 5:45 బాత్రూమ్ డోర్ పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బాత్ టబ్ లో శ్రీదేవి అచేతనంగా పడుంది. టబ్ లో నిండుగా నీళ్లున్నాయి. సాయంత్రం 6 గంటలకు బోనీ కపూర్ సన్నిహితులకు ఫోన్ చేశారు. రాత్రి 9 గంటలకు బోనీ కపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రషీద్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అప్పటికే శ్రీదేవి మృతి చెందారు. అయితే సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి కండిషన్ సీరియస్ గా ఉంటే ఆల్మోస్ట్ చనిపోయారని భావిస్తే రాత్రి 9 గంటల వరకు డాక్టర్లకు పోలీసులకు ఎందుకు చెప్పలేదు అనే సందేహం ఇక్కడ హైలైట్ అవుతోంది. హోటల్ రూమ్ లో అసలు ఏం జరిగింది? బాత్ టబ్ లో శ్రీదేవి ఊపిరాడకనే చనిపోయిందా? ఆ 3 గంటల్లో ఏం జరిగుండొచ్చు? ఆమెను బాత్ టబ్ లో మొదట చూసింది ఎవరు? శ్రీదేవి చనిపోయిన సమయంలో బోనీ కపూర్ ఉన్నారా? లేక హోటల్ సిబ్బంది శ్రీదేవిని అచేతనంగా పడుండడాన్ని చూశారా? అసలు శ్రీదేవి చివరి నిమిషాల్లో ఏం జరిగింది? దీనిపై భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. శ్రీదేవి వాటర్ సర్వీస్ కోసం అడిగారని రూమ్ సర్వీస్ ఉద్యోగి 15 నిమిషాల తరువాత ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా ఆమె స్పందించలేదని సమాచారం. కీడు శంకించిన హోటల్ సిబ్బంది డేంజర్ అలారం మోగించి రూమ్ తలుపులు పగలగొట్టారని, అప్పటికే శ్రీదేవి బాత్రూంలో కింద పడి ఉన్నారని యుఏఈ మీడియా కథనం. అయితే పల్స్ అందుతూ ఉండడంతో రషీద్ ఆసుపత్రికి తీసుకువెళ్లారని, అప్పటికే తుదిశ్వాస విడిచారని గల్ఫ్ మీడియా రిపోర్ట్ చేస్తోంది. ఒక కథనంలో బోనీ కపూర్ పక్కనే ఉన్నారు. ఆయనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మరో కథనంలో ఆయన ప్రస్తావనే లేదు. ఈ 2 కథనాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఒకటి బోనీ కపూర్ శ్రీదేవి చివరి నిమిషాల్లో పక్కనే ఉన్నారని చెబుతుంటే, రెండవ దానిలో బోనీ కపూర్ ప్రస్తావన లేదు. ఆ సమయంలో బోనీ ఇండియాలో ఉన్నారా లేక దుబాయ్లో ఉన్నారా అనే అంశం తెలియదు. ఘటనకు అది పోలీసులకు, వైద్యులకు రిపోర్ట్ కావడానికి, ఫార్మాలిటీస్ పూర్తి కావడానికి చాలా టైం తీసుకోవడం పైన కూడా అనేకమైన అనుమానాలు వస్తున్నాయి. ఓవరాల్ గా అతిలోక సుందరి మరణానికి ముందు ఏం జరిగింది అనే అంశంపై చిక్కుముడి వీడాల్సి ఉంది. శ్రీదేవి మరణం విషయంలో ఆ 3 గంటలు ఏం జరిగిందనే సందేహాలు వస్తున్నాయి. అంతకుముందు ఏ హార్ట్ కంప్లైంట్ లేని వ్యక్తి సడన్ గా ఎలా కొలాప్స్ అయిపోయారు అనే సందేహాలు వస్తున్నాయి.
అదే సమయంలో బాత్రూమ్ డోర్ పగలగొట్టి అచేతనంగా ఉన్న శ్రీదేవిని చూసిన బోనీ కపూర్ మెడికల్ హెల్ప్ తీసుకోవడానికి 3 గంటలు ఎందుకు తీసుకున్నట్లు, పోలీసులకు ఆలస్యంగా ఎందుకు సమాచారం ఇచ్చారు? ఇదే ఇప్పుడు వస్తున్న ప్రధానమైన సందేహం. మొదటి కథనం ప్రకారం బోనీ కపూర్ సర్ప్రైజ్ విజిట్ కోసం దుబాయ్కి వెళ్లి శ్రీదేవి చివరి క్షణాల్లో పక్కనే ఉన్నారు. రెండో కథనం ప్రకారం శ్రీదేవి మరణించినప్పుడు బోనీ కపూర్ ఇండియాలోనే ఉన్నారు. హోటల్ సిబ్బంది మాత్రమే ఆమెను గుర్తించి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ 2 కథనాల మధ్య ఎటువంటి పొంతన లేదు. మరోపక్క ఒక హై ప్రొఫైల్ పర్సనాలిటీ చనిపోతే పోస్ట్ మార్టం నివేదిక కోసం ఇంత సమయం తీసుకోవడంపై సందేహాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోటల్ రూమ్ లో అసలు ఏం జరిగింది? బాత్ టబ్ లో శ్రీదేవి ఊపిరాడకనే చనిపోయిందా? ఆ 3 గంటల్లో ఏం జరిగింది? ఆమెను బాత్ టబ్ లో మొదట చూసింది ఎవరు? అసలు శ్రీదేవి చివరి నిమిషాల్లో ఏం జరిగుండొచ్చు? దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. రస్ అల్ ఖైమాలో మోహిత్ పూర్వ పెళ్లి తరువాత బోనీ కపూర్ చిన్న కూతురు ఖుషి ముంబైకొచ్చేశారు. శ్రీదేవి తన సోదరితో కలిసి షాపింగ్ కోసం దుబాయ్లో ఆగిపోయారు. ఎమిరేట్స్ టవర్స్ హోటల్లో బస చేశారు. అయితే ఫిబ్రవరి 24న సర్ప్రైజ్ డిన్నర్ కోసం అంటూ బోనీ కపూర్ శ్రీదేవికి తెలియకుండానే మళ్లీ దుబాయ్ వెళ్లారు. కానీ సర్ప్రైజ్ డిన్నర్ కాస్త విషాదంగా ముగిసింది. అతిలోక సుందరి అనంత లోకాలకు తరలి వెళ్లిపోయింది. బోనీ కపూర్ సాయంత్రం 5:30 గంటలకు హోటల్కు చేరారు. నిద్రపోతున్న శ్రీదేవిని బోనీ కపూర్ లేపారు. కొద్దిసేపు మాటల తరువాత డిన్నర్ కి వెళ్లడానికి రెడీ కావాల్సిందిగా కోరారు. రెడీ అవ్వడానికి బాత్రూంలోకి శ్రీదేవి వెళ్లారు. పావు గంట గడిచినా శ్రీదేవి బయటకు రాలేదు. బాత్రూం నుంచి ఏ సౌండ్ వినిపించలేదు. దీంతో బోనీ కపూర్ డోర్ కొట్టారు. నో రెస్పాన్స్. సాయంత్రం 5:45 బాత్రూం డోర్ పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బాత్ టబ్ లో శ్రీదేవి అచేతనంగా పడుంది. టబ్ లో నిండుగా నీళ్లున్నాయి. సాయంత్రం 6 గంటలకు బోనీ కపూర్ సన్నిహితులకు ఫోన్ చేశారు. రాత్రి 9 గంటలకు బోనీ కపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రషీద్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే శ్రీదేవి చనిపోయారు. అయితే సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి కండిషన్ సీరియస్ గా ఉంటే ఆల్మోస్ట్ చనిపోయారని భావిస్తే రాత్రి 9 గంటల వరకు డాక్టర్లకు, పోలీసులకు ఎందుకు చెప్పలేదనే సందేహం ఇక్కడ హైలైట్ అవుతోంది. హోటల్ రూమ్ లో ఏం జరిగింది? బాత్ టబ్ లో శ్రీదేవి ఊపిరాడకనే చనిపోయిందా? ఆ 3 గంటల్లో ఏం జరిగింది? ఆమెను బాత్ టబ్ లో చూసిందెవరు? శ్రీదేవి చనిపోయిన సమయంలో బోనీ కపూర్ ఉన్నారా? లేక హోటల్ సిబ్బంది శ్రీదేవిని అచేతనంగా పడుండడాన్ని చూశారా? అసలు శ్రీదేవి చివరి నిమిషాల్లో ఏం జరిగింది? దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. శ్రీదేవి వాటర్ సర్వీస్ కోసం అడిగారని రూమ్ సర్వీస్ ఉద్యోగి 15 నిమిషాలకు ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా ఆమె స్పందించలేదని సమాచారం. కీడు శంకించిన హోటల్ సిబ్బంది అలారం మోగించి రూమ్ తలుపులు పగలగొట్టారని, అప్పటికే శ్రీదేవి బాత్రూమ్ లో కింద పడిపోయి ఉందని యుఏఈ మీడియా కథనం. అయితే పల్స్ అందుతూ ఉండడంతో రషీద్ ఆసుపత్రికి తీసుకెళ్లారని, అప్పటికే తుది శ్వాస విడిచారని గల్ఫ్ మీడియా రిపోర్ట్ చేస్తోంది. ఒక కథనంలో బోనీ కపూర్ పక్కనే ఉన్నారు, ఆయన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మరో కథనంలో ఆయన ప్రస్తావన లేదు. ఈ 2 కథనాలు పరస్పర విరుద్ధం. ఒకటి బోనీ కపూర్ శ్రీదేవి చివరి నిమిషాల్లో పక్కనే ఉన్నారని చెబుతుంటే, రెండవ దానిలో బోనీ కపూర్ ప్రస్తావన లేదు. ఆ సమయంలో బోనీ ఇండియాలో ఉన్నారా లేక దుబాయ్లో ఉన్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఘటనకు పోలీసులకు, వైద్యులకు రిపోర్ట్ చేయడానికి
ఫార్మాలిటీస్ పూర్తి కావడానికి చాలా టైం తీసుకోవడం పైన కూడా అనేకమైన అనుమానాలు వస్తున్నాయి. ఓవరాల్ గా అతిలోక సుందరి మరణానికి ముందు అసలు ఏం జరిగింది అనే అంశంపై చిక్కుముడి వీడాల్సి ఉంది. శ్రీదేవి మరణం విషయంలో ఆ 3 గంటలు ఏం జరిగిందనే సందేహాలొస్తున్నాయి. అంతకుముందు ఏ హార్ట్ కంప్లైంట్ లేని వ్యక్తి సడన్ గా ఎలా కొలాప్స్ అయిపోయారనే సందేహాలొస్తున్నాయి. అదే సమయంలో బాత్రూమ్ డోర్ పగలగొట్టి అచేతనంగా ఉన్న శ్రీదేవిని చూసిన బోనీ కపూర్ మెడికల్ హెల్ప్ తీసుకోవడానికి 3 గంటలు ఎందుకు తీసుకున్నారు? పోలీసులకు ఆలస్యంగా ఎందుకు సమాచారం ఇచ్చారు? ఇదే ఇప్పుడు వస్తున్న ప్రధానమైన సందేహం. మొదటి కథనం ప్రకారం బోనీ కపూర్ సర్ప్రైజ్ విజిట్ కోసం దుబాయ్ వెళ్లి శ్రీదేవి చివరి క్షణాల్లో పక్కనే ఉన్నారు. రెండో కథనం ప్రకారం శ్రీదేవి మరణించినప్పుడు బోనీ కపూర్ ఇండియాలో ఉన్నారు. హోటల్ సిబ్బంది మాత్రమే ఆమెను గుర్తించి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ 2 కథనాల మధ్య ఎలాంటి పొంతన లేదు. మరోపక్క ఒక హై ప్రొఫైల్ పర్సనాలిటీ చనిపోతే పోస్ట్ మార్టం నివేదిక కోసం ఇంత సమయం తీసుకోవడంపై కూడా సందేహాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.